Yes, madam. Hello, my dear friends and masters. Welcome back to our ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మేడం శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకున్నాం మాస్టర్స్. రోజులాగానే ఈరోజు కూడా మనకి మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే భూమాతకు, విశ్వమాతకు, ప్రకృతి మాతకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణానికి, నా స్వయానికి, నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకాన్ని నేను ఆయన చేత పలికించబడుతున్న ఆ పలుకలను నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. నాకు సహకరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. బాబాజీకి అంటే నిన్నటి కొంచెం మేడం, బాబాజీకి స్వామీజీ భావాలన్నీ తెలుసు, కానీ ఆయన వాటిని అణిచిపెట్టే బదులు వాటిని తీర్చేసుకోవడం ద్వారా తన శిష్యుడు తన మనసుని జయించాలని కోరుకునేవారు. అందుకే ఆయన శ్రీనగర్ సరిహద్దుల్లో ఉన్న ధారీదేవి ఆలయ సమీపంలోని గుహలో నివసించే ఓ అఘోరి బాబా దయతో బోలే ఇవన్నీ చేయడానికి తగిన అవకాశాలని కల్పించారు. ఈ అఘోరి బాబా సూర్య విజ్ఞానం అనే మేడం ఇదంతా అయిపోయింది కొంచెము. ఓకే. సూర్య విజ్ఞానం అనే మార్మిక శాస్త్రంలో మహాయోగి. ఆయన జీవితం అంతా మహత్తులతో నిండి ఉంటుంది. బోలే కావాలనుకునే భౌతికపరమైన వస్తువుల్ని సమకూర్చడానికి, అవసరమైన ఆర్థిక సాయం చేయడానికి ఆ మహాయోగి ప్రసాదించే అమితమైన ధన సంపదే కారణం. ఆ రోజుల్లో ఐరోపా యాత్ర అంటే రాజులు, అమిత ధన సంపన్నులకే అవకాశం ఉండేది. కానీ అఘోరి బాబా పనికి మాలిన అశాశ్వతమైన ఈ భౌతిక విషయాల్ని కోరుకోవడం ఏమిటి అని నిరాశపరచకుండా బోలేకి ఇటు లౌకిక ప్రపంచంలోనూ అటు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోనూ ఆయన కోరుకున్న అత్యుత్తమమైన స్థితులు సమకూరేలా చేశారు. అలహాబాదు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, స్నేహితులకి బోలే ఓ గొప్ప ప్రతిభావంతుడైన విద్యార్థి అని తెలుసు. కొంతమందికి ఆయన బోలేగా తెలుసు, మరికొంతమందికి అతడు ఫిలాసఫీలో గొప్ప ప్రజ్ఞావంతుడైన విద్యావేత్త బ్రజకిషోర్ కుమార్ అని, అతడికి ఇంగ్లీషు, హిందీ సాహిత్యాల్లో అసాధారణమైన పట్టు ఉందని తెలుసు. అతడి తెలివిని, వినూత్నమైన భావాలను చూసి స్నేహితులు విస్మయం చెందేవారు. అతడి సహా విద్యార్థులకి అతడెప్పుడూ ఓ చిక్కుముడిలా ఉండేవాడు. అతడు దేన్ని పట్టించుకునేవాడు కాదు. క్లాసులు ఎగ్గొట్టేవారు, కానీ మార్కులు మాత్రం అత్యధికంగా వచ్చేవి. ప్రొఫెసర్లు అతడిని చాలా గౌరవించేవారు. దానికి కారణం భారతదేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులున్న దార్శనికులు ప్రొఫెసర్ ఆర్డి రానడే బోలేని తన ప్రియ శిష్యునిగా చేసుకున్నారు. ప్రొఫెసర్ రానడే భారతదేశ తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రతి సాంప్రదాయము, ప్రతి దృక్పథంపై అద్వితీయమైన పట్టు సాధించారు. గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానిగా ఆయనను అందరూ గౌరవించేవారు. మార్మికత, అధ్యయనశీలత, సమాన పాళ్లలో ఉన్న
అరుదైన వ్యక్తిత్వం ఆయనది. మనసులో ముందే ఎలాంటి అభిప్రాయం పెట్టుకోకుండా స్వచ్ఛమైన అంతర్దృష్టి కలవారందరికీ బ్రజ్ కిషోర్ది అంతర ప్రకాశంతో భాషించే వ్యక్తిత్వం అని అర్థమవుతుంది. బోలేలోని ఈ అంతర్జ్యోతిని గుర్తించడం వల్లే ప్రొఫెసర్ రానడే అతడి పట్ల ప్రత్యేకమైన దృష్టితో ప్రేమాభిమానాన్ని కురిపించేవారు. బ్రజ్ కిషోర్ లోని ఈ విశిష్టతని గుర్తించిన వారిలో హిందీ సాహిత్యంలో తిరుగుబాటు బావుట ఎగరేసి నిరూపమానమైన కవిగా వెలుగొందిన శ్రీ సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా కూడా ఉన్నారు. నీరాల అంటే అద్వితీయం, వింతైన, మార్మికమైన మొదలైన అర్థాలున్నాయి. వారి కవితల్లో ఉండే మార్మిక తత్వాన్ని, అనేక విధాల అన్వయాన్ని గుర్తించి ఆయనకి కవితాలోకం ఇచ్చిన విశిష్టమైన బిరుదు అది. నీరాల శారీరకంగాను మానసికంగాను కూడా గొప్ప ప్రేరణాత్మకమైన వ్యక్తి. ఆరోగ్యంగా బలంగా ఉండేవారు. కూర్చొని తినడం మొదలు పెడితే ముద్ద తర్వాత ముద్ద చకచకా తినేవారు. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ చాలా వింతగా ప్రవర్తించేవారు. ఎక్కువసేపు ఆయన అద్వైతానుభూతిలో ఉండేవారు. అంటే తనకి ఇతరులకి తేడా తెలియని స్థితి అన్నమాట. ఆయన ఎదురుగా జరుగుతున్న సంఘటనని చూసి కూడా ఎలాంటి బాధ, సంతోషము అనుభూతి చెందేవారు కాదు. విశ్వ చైతన్యంతో అంతగా రమించిపోయారు. నిజానికి ఆయన నాది నీది అనే భేదాన్ని కూడా మర్చిపోయారు. ఆయన దగ్గర ఏది ఎక్కువసేపు ఉండేది కాదు. చలికాలంలో ఆయన శరీరానికి వెచ్చగా ఉంచుతుందని ఎవరైనా ఆయనకు ఖరీదైన శాలువా బహూకరిస్తే అది ఆయన దగ్గర ఎక్కువ కాలం ఉండేది కాదు. దాన్ని ఆయన ఎవరో పేదవాడికి ఇచ్చేసేవారు. ఆయనతో పరిచయం ఉన్న వారందరికీ ఆయన ఉదార స్వభావం, ఉన్నత మానసిక స్థితి గురించి తెలిసిందే. అందరూ ఆయనని తమ సొంత కుటుంబ సభ్యునిగా ఆదరించేవారు. నీరాల ఒక్కొక్కసారి ఒక్కో భావోద్వేగంలో ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎవరి మీద వస్తుందో తెలియదు. కోపం వస్తే మాత్రం అడ్డు ఆపు ఉండేది కాదు. కానీ బ్రజ్ కిషోర్ తో మాత్రం ఆయన చాలా దయగా, ఉదారంగా ఉండేవారు. కిషోర్ ఏ చర్చ మొదలు పెట్టినా దాన్ని సహృదయంతో కొనసాగించేవారు. నీరాల అతడిని బోలే ప్రభు అని పిలిచేవాడు. స్వామి రామ, ఇక్కడ ఒక వేసవి రాత్రి నీరాల కంపెనీ గార్డెన్ లో నడుస్తున్నారు. అది బ్రిటిష్ ఆఫీసర్లు, వారి కుటుంబాలు మాత్రమే వెళ్ళగలిగే పార్కు. అక్కడ నీరాల బట్టలన్నీ తీసేసి ఒక బెంచి మీద పడుకొని నిద్రపోతున్నారు. తెల్లవారుజామున కాపలా వాళ్ళు నగ్నంగా ఉన్న ఈ మనిషిని చూసి కొట్టారు. అతడిని కర్రలతో కొట్టి బయటికి నెట్టారు. కానీ నీరాల మేల్కొన్న తర్వాత వాళ్ళందరినీ తిరిగి కొట్టారు. వెంటనే ఓ లారీ నిండా పోలీసులు వచ్చారు అక్కడికి. వారిలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అతడికి నీరాలతో ముందే పరిచయం ఉండడం వల్ల దెబ్బలు తిన్నది నీరాల అని తెలుసుకున్న వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పి గౌరవంగా ఆ పార్కుని విడిచి వెళ్ళమని అభ్యర్థించాడు. ఆ పార్కులోకి ప్రజలందరికీ ప్రవేశం లేదని చెప్పాడు. కానీ నీరాల, నేను ఇక్కడే ఉంటాను, నా ఇంట్లోంచి నన్ను గెంటేసే అధికారం ఎవడికి ఉంది గర్జించాడు. నీరాల మీద బలప్రయోగం చేయడం అంటే గంధకం గనిలోకి నిప్పురవ్వని వదలడమేనని, అది మొత్తం సిటీని మంటల్లో కాల్చి భస్మం చేస్తుందని అధికారులకి తెలుసు. కానీ ఆంగ్ల వనితలు ఉదయం పూట నడకకి వచ్చే వేళ సమీపించింది. వాళ్ళు అక్కడి పార్కులో నగ్నంగా ఉన్న ఒక మనిషిని చూడడం అనే సంగతి ఊహించుకోవడానికే వీల్లేని సంఘటన. నీరాలకి బోలే ప్రభువుతో ఉన్న అనుబంధం అతనికి తెలిసినదే. అందుకే బోలేని తీసుకొని రమ్మని పంపారు ఎవరో. బోలే రాగానే నీరాల అతడిని చూసి చిరునవ్వు నవ్వుతూ, రా బోలే రా, వీళ్ళు చూడు ఎంత మూర్ఖులు, నా చోటినే నేను వదిలి వెళ్ళిపోవాలిట అన్నాడు. మీతో వాళ్ళలా ఎందుకు దెబ్బలాడతారు, వాళ్ళు మిమ్మల్ని అల్పాహారం తీసుకోవడానికి రమ్మంటున్నారు అన్నాడు బోలే ప్రభు. చిన్న పిల్లాడిలా నీరాల, ఓ అలాగా, అలా అయితే సరే పద అంటూ బయలుదేరారు. ఆయనకు బట్టలు అందజేస్తూ బోలే మాయా వస్త్రం ధరించండి మహారాజ్ అన్నారు. నీరాల దుస్తులు ధరిస్తుంటే బోలే ప్రభు ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లే లోపు మీరు అక్కడికి అల్పాహారం తెప్పించి ఉంచండి, కొంచెం ఎక్కువ టిఫిన్ తెప్పించండి అని సూచించారు. అతి విలక్షణమైన విద్వాంసుడు, రచయిత రాహుల్ సాంకృత్యాయన్
కూడా బ్రజ్ కిషోర్ కళ్ళల్లో కాంతిని గమనించారు. రాహుల్, నీరాల మంచి స్నేహితులు. ఆధ్యాత్మికంగా ఇద్దరు బలమైన భిన్న దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ రాహుల్ బౌద్ధంలోకి మారారు. కానీ ఆయనకు భారతీయ తత్వశాస్త్రము, సాహిత్యంలో అపారమైన జ్ఞానం ఉంది. అలాగే భౌతికంగా ఆయన సంస్కృతము, పాళీ, ప్రాకృతం, టిబెటన్, చైనా గ్రంథాలను నిశితంగా అధ్యయనం చేశారు. తన సైద్ధాంతిక భావనని అనుసరించి హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ఇస్లాం భావనలను చర్చించి, విమర్శించి ఓడించారు. శారీరకంగా కూడా ఆయన చాలా బలంగా ఉండేవారు. తనకు సమఉజ్జీగా కుస్తీ పట్టగల వారిని అన్వేషించడానికి ఆయనకి సమయం ఉండేది కాదు. అందువల్ల తన బలమైన భుజాలను తగిన రీతిగా వ్యాయామం చేయించడానికి ఆయన శక్తినంతా ఉపయోగించి వేగంగా పరిగెత్తుతూ వెళ్లి చెట్లకేసి తన భుజాల్ని ఢీకొట్టేవాడు. అల్పాహారంగా ఆయన బాగా వేయించిన పూరీలను, స్లైస్ చేయని బ్రెడ్ ని కడుపు నిండా తినేవారు. మళ్ళీ ఓ డజన్ అరటిపండ్లు, ఓ లీటర్ పాలు త్రాగేవారు. కానీ ఆ ఉదరం కంటే ఆయన మెదడు 1000 రెట్లు పెద్దదని చెప్పాలి. భారతదేశం, చైనా, టిబెట్ దేశాల్లో పెద్ద పెద్ద లైబ్రరీల్లో ఉన్న విషయమంతా ఆ మెదడులో ఓ మూల సర్దుకొని కూర్చుంది. ఒక నిమిషం మేడం. కంపెనీ గార్డెన్ లో జరిగిన సంఘటన తర్వాత నీరాలా బోలే లక్నోలో ఉన్న రాహుల్ జీని చూడడానికి వెళ్లారు. జీవితం సాదాసీదాగా జరిగిపోతూ ఉండడం బోలేకి విసుగు తెప్పిస్తోంది. దానితో అతడికి సహజంగా ఉన్న కొంటె కోణంగి నైజంతో బలం, బుద్ధి బలం గల ఈ ఇద్దరు అద్భుతమైన మహాత్ముల మధ్య కొంచెం ఘర్షణ కల్పించే ప్రయత్నం చేశారు. నీరాలని రెచ్చగొట్టడం ఎలాగో తెలుసు, కానీ రాహుల్ జీని రెచ్చగొట్టడం ఎలాగో చూడాల్సి ఉంది. రాహుల్ జీకి తన చైనీస్, టిబెటన్ భాషా పరిజ్ఞానానికి కొంచెం దర్పం ఉందని, లుప్తమైపోయిన బౌద్ధ గ్రంథాలని చైనీస్ నుంచి సంస్కృతంలోకి తను కనుక తర్జుమా చేసి ఉండకపోతే వాటి ఉనికి ఎవరికీ తెలియదని ఆయన అంతరంగ మూలల్లో ఎక్కడో ఉందని బోలేకి తెలుసు. అలాగే నీరాలాకి గల జ్ఞాపక శక్తి అసాధారణమైనదని, రవికిరణం సోకలేని చోటిని కూడా ఆ రోజు అప్పట్లో వాళ్ళు మహానుభావులు వాళ్ళందరూ ఆ మాదిరిగా చేయబట్టే ఈరోజు మనకు ఎన్నో గ్రంథాలు, ఎంతో జ్ఞానం వచ్చి చదువుకోగలుగుతున్నామేమో. అప్పుడు ఎంతోమంది ఇలా మార్చినారు పాపం ఆ జ్ఞానాన్ని తర్జుమా చేసారు ఆ రోజుల్లో. నిజం మేడం. లేకపోతే ఎక్కడి రచనలు, ఎక్కడ అసాధారణమైన జ్ఞానం చూడండి. అంటే ఈయన చెప్పేది ఎట్లా చూడండి, రవి కిరణం సోకలేని చోటికి కూడా ఈ కవి కిరణం స్పర్శిస్తుందని అతడికి తెలుసంట. అంటే చూడండి, అందుకే ఓ సాయంత్రం బోలే ఈ ఇద్దరు యోధుల్ని వివాదానికి సిద్ధం చేసేలే ఓ వ్యాఖ్యని వదిలాడు. శంకరాచార్య ఎంత అద్భుతమైన వ్యక్తి కాకపోతే భారతదేశం నుంచి బౌద్ధాన్ని పారద్రోలడానికి, వైదిక సంస్కృతిని వ్యాప్తం చేయడానికి ఒక్కడే కృషి చేసి ఉంటాడు. అది కూడా 16 ఏళ్ల వయసులోపే పూర్తి చేయడం. అంత నిర్దయగా అణచివేయబడ్డ బౌద్ధాన్ని చేయడానికి రాహుల్ జీని లాంటి వారికి 1200 ఏళ్లకి పైనే పట్టింది అన్నాడు. నీరాల వెంటనే అందుకొని, జ్ఞానం ఎవరో తయారు చేసేది, మరెవరి ద్వారానో నాశనం చేయబడేది, తిరిగి ఉపయోగించబడేది కాదు. జ్ఞానం శాశ్వతమైనది. వెలుగులోకి రావడానికి, తిరిగి అదృశ్యం కావడానికి దాని మార్గం దానికి ఉంటుంది. జ్ఞానాన్ని తిరిగి కనుక్కున్నాను అనుకునేవాడు అజ్ఞాని అన్నారు. రాహుల్ జీ మౌనంగా ఉన్నారు. కానీ బోలేకి అర్థమైంది ఆయనలో నిప్పు రాజుకుంటోందని. అందుకే అగ్నిలో ఆజ్యం పోస్తున్న చందంగా హిందువులు శంకరాచార్యని బౌద్ధ మతం నుంచి భారతదేశాన్ని విముక్తి చేసినందుకు ఎంతో గౌరవిస్తారు. కానీ అలా చేయడంలో ఆయన భారతీయ వారసత్వానికి చేయకూడనంత నష్టం చేశారని వారికి తెలియదు. అది ఆయన సాధుత్వానికి తీరని మచ్చ అన్నాడు. నీరాలలో నిద్రపోతున్న సింహం వెంటనే గర్జిస్తూ మేల్కొంది. ఇవి చిన్న నోటికి పెద్ద మాటలు. జ్ఞానం శంకరాచార్య శరీరంగా రూపుదాల్చింది తెలుసా. నువ్వు ఈ దివ్యకాంతిని విమర్శించే ముందు నువ్వు ఒక ఆకృతిలో మలుచుకోవడానికి ప్రయత్నించడం మంచిది.
ఆయన 16 ఏళ్లు రాకముందే తన అధ్యయనం అంతా ముగించారని, ఆయన సాధన మొత్తం పూర్తయిందని, అన్ని రకాల విశ్వాసాలు సంప్రదాయాలకు చెందిన పండితులు విద్వాంసులను చర్చలో పరాజితులను చేశారని, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశారని, వేద జ్ఞానాన్ని పునఃస్థాపించారని, మఠ స్థాపన పూర్తి చేశారని, లక్షలాది మంది జీవితాల్ని సమూలంగా మార్చేశారని, ప్రకృతికి దాని సహజమైన ప్రకృతిని దానికి తిరిగిచ్చారని తెలుసా నీకు? ఆ వయసుకి మనకి సరిగా ముడ్డి కడుక్కోవడం కూడా రద్దయ్యే అంటూ తీవ్రమైన పదజాలంతో బోలేని ఖండించాడు. సంభాషణ మరో వికృతమైన మలుపు తిరుగుతుందేమోననే బెంగతో బోలా చాలా వినమ్రత ఉట్టిపడుతూ రాహుల్జీని ఆశ్రయించే తెలివైన ప్రయత్నం చేశాడు. రాహుల్జీ బరిలోకి దూరారు. శిరోమండనం చేసుకుని ఓ పిల్లాడు కొంతమంది జనాన్ని వెంటేసుకుని అజ్ఞానుల మధ్య సంచారం చేస్తూ ఉంటే జరిగేదేమనుకుంటున్నావు నువ్వు? మతం అనేది మత్తు మందు. ఏ సమాజంలో చూసినా అత్యధికులు దాన్ని సేవిస్తూ ఉంటారు. అలాంటి సమాజంలో నాయకుడిగా నిలవాలంటే ఆ సమాజం సేవిస్తున్న మత్తు మందు చాలా వాళ్ళు ఆయన ఎవరో బాగా చెప్పాడు. మతం అనేది ఒక మత్తు మందు. అవును, ఇప్పుడు మతం అనేది ఒక మత్తు మందు. కరెక్టే, చాలా కరెక్ట్ మేడం. మతం కులము, మతము, ప్రాంతము, వర్గము, రాజకీయం ఇవే కదా. ఈ మత్తులోనే చాలా మేడం, చాలా దాని గురించి అసలు ఇంకా మా మతమే గొప్ప, మా కులమే గొప్ప. అదే అదే రామా అంటే తండ్రి దానికి ఒక మాట చెప్తాడు, నాకు కరెక్ట్గా గుర్తొచ్చింది. దానికి ఒక మాట అంటాడు, ఇప్పుడు మా మతమే గొప్ప అంటే మీ దేవుడు గొప్ప అయితే ఇంక మా దేవుడు తప్పనా, గొప్ప కాదనే? అదే కదా, అదే కదా. నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావు? దైవాన్నే కదా. ఆ దైవం అంటే అది కాదు మేడం, మనము కూడా అప్పుడు ఆ టైంలో అక్కడ పుట్టింటాం కదా, అప్పుడు మనమే అది గొప్ప, మళ్ళీ దీంట్లో పుట్టినాక ఇది గొప్ప, మనం అంతా ఒకటే కదా ఆత్మ ఇది అన్నప్పుడు. అవును అవును, చాలా బాగా చెప్తాడు మేడం, చాలా బాగా చెప్తాడు. నాకు ఇక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే మేడం. ఆ సమాజం సేవిస్తున్న మత్తు మందు చాలా గొప్పగా ఉందని చెప్పడమే. శంకరాచార్య చేసింది కూడా అదే. అతను అయోమయంలో ఉన్నాడు. అతడికి తన తత్వ సిద్ధాంతం మీద, మతపరమైన విధానాల మీద స్పష్టమైన అవగాహన లేదు. తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే అతడు మాయా సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అతడిలాగే అయోమయంలో పడి కొట్టుకునే వాళ్ళంతా ఆ సిద్ధాంతాన్ని ప్రేమిస్తారు. అజ్ఞానులైన హిందువులు దీన్ని గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళు శంకరాచార్య ఓ పక్క నామరహిత రూపరహితమైన బ్రహ్మని గురించి ప్రతిపాదిస్తూ, మరోవైపు తన ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని సందర్శించాడు. శిథిలమైపోయిన దేవాలయాలైతే ఇంకా ఎక్కువసేపు జపం చేసి శక్తి ధారపోశాడు. ఆశీస్సుల కోసం దేవుళ్ళు దేవతల్ని కొలిచాడు. సంస్కృత పండితులంతా అతడికి పీఠం మీద కూర్చోబెట్టి అతడికి కీర్తి ప్రతిష్టల్ని ఆపాదించడం కోసం ఓ మూల పురుషుడిగా చేశారు. ఆ ప్రాంత పాలకులు, విద్వాంసులు, రైతులు వంటి స్థానిక ప్రజల్ని మెప్పించేందుకు ప్రయత్నించారు. దైవం ఏ రూపంలో ఉన్నా అంటే వైష్ణవ ఆలయాలు, శైవాలయాలు ఏవైనా సరే ఆయన ఆయా ప్రాంత దేవాలయాలకు అంకితమై ఉన్నట్టు జనం భావించేలా చేశాడు. అతడి గురువు చేసినట్టే అతడు కూడా బౌద్ధ సిద్ధాంతాలను తస్కరించాడు. అదే సమయంలో జనంలో బౌద్ధానికి, బౌద్ధ సన్యాసులకి ప్రతికూలంగా ప్రచారం చేశాడు. అతడు వేదాంతి లేదా ఒక ఆధ్యాత్మిక గురువు కంటే కూడా ఓ రాజకీయవేత్త అనిపించుకుంటాడు అన్నారు ఆయన. ఈ మాటల యుద్ధం సాగుతూనే ఉంది. రాత్రి చాలా భాగం గడవ వచ్చిన వీళ్ళిద్దరి మధ్య ఇంకా తీవ్రత పెరిగిపోతోంది. బోలే ఎంతో యుక్తిగా రిఫరీ పాత్ర పోషిస్తున్నాడు. వాళ్ళ స్వరాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చొక్కా చేతులు మడత పెట్టుకుంటున్నారు, తొడలు చరుచుకుంటున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న సామగ్రి ఎత్తి కింద పడేస్తున్నారు. వాళ్ళిద్దరూ చల్లబడి పక్కల మీదకి చేరేసరికి దాదాపు తెల్లవారగట్ట అయింది. ఆ మర్నాడు వాళ్ళని ఆచార్య నరేంద్ర దేవ ఇంట్లో అల్పాహారానికి ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్లిన వాళ్ళు గొప్ప విద్వాంసుడైన ఆచార్యజీని న్యాయమూర్తి పాత్ర ఇస్తూ మళ్లీ రాత్రి వివాదాన్ని కొనసాగించారు. సమన్వయం చేస్తున్నట్లు నటిస్తూనే బోలే చాలా చాకచక్యంగా అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు. కాసేపు రాహుల్జీయే బుద్ధుడు, నీరాలాజీయే శంకరాచార్య అనుకుందాం
అన్నాడు. అప్పుడు వాదం ముదిరి మరింత పాకాన పడింది. ఎంతకీ తెగట్లేదు, ఎవరూ తగ్గట్లేదు. దాంతో ఎవరు ఎక్కువ బోధన చేస్తే వాళ్లే విజేతలు అని ప్రకటించాడు. నీరాల రాహుళ్లు కంచంలో ఉన్న ఈ బంగాళాదుంపల కూర అతడి విశుద్ధి మార్గ ఓ ప్రామాణిక బౌద్ధ గ్రంథం విశుద్ధి మగ్గకి అంకితం అన్నాడు. ఇదిగో ఈ అరటి పండ్లు కూడా తిను. నీరాల బ్రహ్మసూత్రాలకి శంకరాచార్య వ్యాఖ్యానాన్ని నువ్వు జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉన్నందుకు అని రాహుల్జీ వేళాకోళం అలా సరదాగా మాటల తూటాలు పేల్చుకుంటూనే ఆ ఇద్దరు మహానుభావులు ఎక్కువ భోజనం చేశారు. ఇప్పుడు ఆచార్యజీకి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తిన్నారనేది తేల్చడం కష్టమైంది. మొత్తానికి ఆ వాదాన్ని వాళ్ళిద్దరూ అక్కడితో ముగించారనుకోండి. ఆ సందర్భం అలా జరిగింది. విశ్వవిద్యాలయంలో అలాంటి విద్వాంసులు స్నేహితుల మధ్య బోలే యువకుడయ్యాడు. ఆయన తన చుట్టూ ఉన్న ప్రపంచంలో సంపూర్ణంగా నిమగ్నమయ్యాడు. పరీక్షల సమయంలో ఒత్తిడి అనుభవించారు. తన తోటి స్నేహితులు గడిపే జీవన రీతుల్లో పాలు పంచుకున్నారు. కానీ ఆయన మనసులో నిరంతరం తనకు ఉన్నతమైన లక్ష్యం కోసం, జీవన సార్థకత కోసం పని చేయాలనే విషయాన్ని గుర్తుంచుకునేవారు. బోలేకి ప్రొఫెసర్ ఆర్డి రానడే అంతరంగిక బృందం స్వాగతం పలికింది. అప్పుడు శ్రీ రానడేని దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది. ఇది తనకు భౌతిక వికాసానికి దోహదం చేస్తుందని బోలే భావించాడు. కానీ ప్రొఫెసర్ రానడే సహవాసం ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైన ప్రేరణనిచ్చింది. ఈ ప్రపంచంలో జీవిస్తూ కూడా దానికి అతీతంగా ఉండడం అంటే దానికి సజీవమైన ఉదాహరణ ఆయనే. రానడే నిరంతరం పుస్తకాలు రాస్తూ అలహాబాదు విశ్వవిద్యాలయంలోనూ ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ ఉపన్యాసాలు ఇస్తూ మహారాష్ట్రలో ఉన్న వారి ఆశ్రమం చూసుకుంటూ ఆయన చాలా వ్యస్తతతో జీవితం గడిపేవారు. కానీ అన్ని వ్యవహారాలతో సతమతం అవుతున్నా బోలేకి ఆయనలో ఈ భౌతిక సామ్రాజ్యానికి అతీతంగా ఓ మర్మయోగి కనిపించాడు. రానడేకి అద్భుతమైన అతీంద్రియ జ్ఞానం అంటే దివ్య దృష్టి, క్లియర్ వాయన్స్ ఉండేది. ఎదురుగా పడి ఉన్న ఉత్తరాల గుట్టలో ఉత్తరాన్ని తెరవకుండానే ఆయన సమాధానం ఇస్తూ ఉండడం బోలే తరచుగా చూసేవారు. ఒకరోజు ఓ క్షణంలో కలిగిన ప్రేరణతో ఆయన బోలే జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన దృక్కోణం గురించి మాట్లాడసాగారు. బాబాజీతో బోలే అనుబంధము, బాబాజీ బోలేపై చూపే అంతులేని ప్రేమ, బాబాజీ అతని దగ్గర నుంచి ఆశిస్తున్న విషయము, వీటన్నింటి మీద ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ రానడే చెప్తున్న తీరు చూస్తుంటే బోలే బాబాజీల మధ్య జరిగిన సంఘటనల్ని ఆయన స్వయంగా చూసినట్టు చెప్తున్నారు. ఈ సంగతులన్నీ మీకెలా తెలిసాయి అని అడిగాడు బోలే. అప్పుడు రానడే ఎందుకు తెలియవు, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నారు, మేమిద్దరము మా ఇద్దరిలో ఉన్నాము అని జవాబిచ్చారు. ఓహో, ఈ విధంగా ఒకరికి ఆయనలో మనసులో ఉన్నా కూడా తెలుసుకొని మాట్లాడగలిగేంత స్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరు. అవును మేడం. మేడం అవును. ఇట్లా ఈ స్థితిలోకి వెళ్తే ఇంకెవరు మనసులో దేవుడు తెలుసుకుంటే ఇంకెవరు కానీ మాట్లాడరేమో కదా మేడం. నిజంగా అవసరం లేదు మేడం, తెలుసుకోవాల్సింది అవసరం లేదు. ఎదురుగా ఉన్నది నా చైతన్యం అనుకుంటే చాలు. మనం నా చైతన్యమే కదా, అది కూడా నా చైతన్యంలో భాగమే కదా. అవును మేడం. బోలే అప్పుడు నేను కూడా ఇలాంటి అనుభూతి పొందగలనా, మీకు కనిపించే విధంగానే నాకు కూడా మనుషులు సంఘటనలు కనిపిస్తాయా అని అడిగాడు. దానికి రానడే, పరమ గురువు నీ కాలాన్ని జోసం చెప్పే వానిలా వ్యర్థం కాకూడదనుకుంటున్నారు. నా మనసుకు తోచింది చెప్పాలనిపించింది చెప్పాను. బహుశా నిన్ను నాతో కలపడం కూడా ఆ పరమ గురువు అభిమతమే కావచ్చు. లౌకిక ఆకర్షణలు వికర్షణలు ఎలా ఉన్నప్పటికీ ప్రొఫెసర్ రానడేతో గల సాంగత్యం బోలేకి నిరంతరం అతడి ఉన్నత జీవితాశయాన్ని ఎరుకలో ఉండేది. ఈ మహనీయుడిని చూస్తూ బోలే పాండితీ ప్రకర్ష కలిగి ఉంటూ కూడా గొప్ప మార్మిక యోగిగా ఉండవచ్చునని, ఈ ప్రపంచంలో విజయం సాధిస్తూ కూడా పావన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చునని తెలిసింది. తర్వాత బోలే రానడేకి అంతటి ఉన్నత స్థితి ఎలా సంభవించిందో చెప్పమని తన గురువు గారిని అడగగా బాబాజీ
చాలా సూక్ష్మంగా సాధన అని చెప్పారు. అసలు ఏం సాధన చేయాలో, ఎలా చేయాలో మీరు నాకు బోధిస్తారా అని అడిగాడు బోలే. సాధన గురించి నీ దగ్గర నుంచి వచ్చే రోజు కోసమే ఎదురు చూస్తున్నా. డార్జిలింగ్ వెళ్ళు. సిటీకి బయట ఒక సెలేరు ఉంది. ఆ సెలేటి తీరంలో ఓ శ్మశానం ఉంది. నువ్వు అక్కడ నేను చెప్పిన విధంగా 40 రోజుల దీక్ష చేయాలి. సాధన పూర్తి చేయకుండా మధ్యలో వదలకూడదు. ఏం జరిగినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే దీక్ష మాత్రం మానకూడదు. ఆ చోటుని విడిచిపెట్టకూడదు అన్నాడు బాబాజీ. భోలేకి ఇదేదో చాలా ఉత్తేజాన్ని ఇస్తోంది. తూర్పు హిమాలయ ప్రాంతంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి డార్జిలింగ్. అంటే మేడం, మనకి డార్జిలింగ్ మన దేశంలో ఉందా? కాదు కదా. నాకు కూడా పెద్దగా దాని గురించి ఐడియా లేదు మేడం. డార్జిలింగ్ అంటే ఏంటని కూడా నాకైతే తెలియదు మేడం. వినలేదు నేను ఇప్పటిదాకా. అంటే బాగా అందంగా, అంటే ఎక్కువ వర్షం కురుస్తుంది అక్కడ అనేది తెలుసు. తర్వాత మన దేశంలో ఉందనేది మాత్రం నాకు తెలియదు మేడం. అందమైన ప్రదేశం అనేది మాత్రం తెలుసు డార్జిలింగ్. ఈ సెలవు చెప్పండి మేడం. నేను వినలేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు మేడం దాని గురించి. ఆ పేరు తూర్పు హిమాలయ ప్రాంతాల్లో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి డార్జిలింగ్. ఈ సెలవులు అక్కడ గడపడానికి ఎంత మంచి అవకాశం వచ్చిందో కదా అని బోలే సంతోషం లోపల. పైగా ఆ నగరం బయట ఉన్న శ్మశానంలోనే భవాల్ సన్యాసిగా ప్రసిద్ధికెక్కిన రాకుమార స్వామిని దహనం చేయగా బాబాజీ అతడిని తిరిగి బ్రతికించారు. బోలే డార్జిలింగ్కి వెళ్లి శ్మశానం దగ్గర సాధన మొదలు పెట్టాడు. తన గురువు చెప్పిన అన్ని రకాల సాంప్రదాయాలు, పద్ధతుల్ని సాధన చేస్తూ దీక్ష సాగించాడు. అలా 38 రోజులు గడిచింది. కానీ ఎలాంటి ఫలితము లేదు. 39వ రోజున ఓ ఆలోచన వచ్చింది. ఇదంతా కాలాన్ని వృధా చేయడం కాకపోతే మరేమిటి? ప్రపంచాన్ని వదిలి దూరంగా వచ్చి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నాను. మరి గురువుగారు నేను సాధన పూర్తి చేయగానే నాలో ఏదో విలక్షణమైన శక్తి వికసిస్తుందని అన్నారు. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను 41 రోజు దాకా దీక్ష వదలకూడదని చెప్పారు. మనసు పరిపరి విధాల ఊహలు, సూచనలు చేస్తుంది. కానీ వాటిని వినకూడదని కూడా చెప్పారు. కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది. 38 రోజులు జరగనిది ఇంకో 2 రోజుల్లో మాత్రం ఏం జరుగుతుందా అని. బోలే కొద్దిసేపు ఈ విధంగా ఆలోచించి ఇక ఈ సాధనపై సమయాన్ని వ్యర్థం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అందువల్ల తను ఓ బకెట్ తో నీళ్లు తీసుకొచ్చి ఆ హోమగుండం మీద పోసేసి తను ఉంటున్న కుటీరాన్ని ధ్వంసం చేసేశాడు. ఓ ఊలు శాలువా కప్పుకొని వీధుల్లో తిరగసాగాడు. అకస్మాత్తుగా పైన అంతస్తులోంచి ఓ స్త్రీ పాడుతున్న పాట వినపడింది. జీవన పాత్రలో తైలం కొంచెమే మిగిలి ఉంది. రాత్రి అతి దీర్ఘంగా ఉంది. తబలా వాయిస్తున్న వ్యక్తి తక్ తిక్ అంటూ సంస్కృత పదాన్ని పోలినట్టు తాళం వేస్తున్నాడు. ఆ గీతం బోలేని నీకు సిగ్గులేదా అని అడుగుతున్నట్టు అనిపించింది అతడికి. బోలే మనసంతా నిండిపోయి అతీత స్థాయికి చేరుకుంది. కొన్నేళ్ల క్రిందట 64 యోగినుల మందిరంలో తనకి దర్శనమిచ్చిన దేవి తనను మధురమైన, అర్థవంతమైన ఈ పాట ద్వారా మేల్కొల్పుతోంది. ఇది ఆమె నుంచి వస్తున్న సందేశమే. తక్ తిక్ మని వినిపిస్తున్న తబలా నాదము తనను అపరిమితంగా, నిస్వార్థంగా ప్రేమించే తన గురువు గారు ప్రొఫెసర్ రానడే ఇంకా తనను ఆశీర్వదించే ఇతర యోగులందరి సందేశం. అతడికి చాలా సిగ్గు అనిపించింది. తిరిగి అతడు శ్మశానానికి చేరుకొని సాధన ముగించి తన గురువు చెప్పిన విధంగా ఫలితాన్ని సాధించాడు. ఈ అనుభవంతో బోలేకి మనసు ఎంత కిలాడియో తెలిసొచ్చింది. మనల్ని అది ఎంత తర్కంతో బురుడి కొట్టిస్తుందో, లౌకిక ఆకర్షణలకి, ప్రలోభాలకి ఎలా లొంగిపోయేలా చేస్తుందో అర్థమైంది. ఇది సహన శక్తికి గట్టి గుణపాఠం. విశ్వాసంతో మొక్కని వంచవచ్చు. అప్పుడు అది పరిపక్వపై ఫలాన్నిస్తుంది. దీని ద్వారా బోలే మీకు కూడా అర్థం ఇది నాకే వచ్చింది. మేడం, ఇది నాకే వచ్చింది. మొత్తానికి మనసు ఎంత బురుడి కొట్టిస్తున్నా ఈయన అని అర్థం చేసుకోండి.
దీని ద్వారా బోలే సంకల్ప శక్తిని, నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించి పని చేయడం నేర్చుకున్నాడు. ఒకసారి ఒక ప్రయాణం ఆరంభించిన తర్వాత గమ్యం చేరుకునే వరకు త్రోవ తప్పి అటు ఇటు చూడకూడదు. ఆ తర్వాత గురువు గారు ఎప్పటికప్పుడు బోలేని బోలియా ఆ తల్లి పాడిన పాట ఏమిటి అని అడుగుతూనే ఉండేవారు. ఈ జీవన పాత్రలో మిగిలిన తైలం కొంచెమే, రాత్రి చూస్తే అది దీర్ఘం అనేవాడు బోలే. ఆయన అబ్బా ఎంత బాగా అన్నది అనేవారు. ఆ మహిళ పాడిన పాట బోలేకి ఓ విస్ఫోటక పదార్థంగా పనిచేసింది. ఈ సంఘటన వల్ల స్వామీజీకి తర్వాత ఒక రహస్యం అర్థమైంది. ఆయన తన లోపలి గురువుని మేల్కొల్పుకున్నారు. తనని తాను సరైన మార్గంలో ప్రతిష్ఠించుకున్నారు. పాటలోని పదాలని గురించి ఆలోచిస్తూ ఆయన నిజంగానే జీవితం పాత్రలోని తైలం చాలా కొద్దిగా ఉందని గ్రహించారు. జీవితం చిన్నదని, ప్రయాణం సుదీర్ఘమైనదని అర్థం చేసుకున్నారు. శరీరం నశించే ముందే మనం లక్ష్యం చేరుకోవాలని, లేదంటే చాలా నష్టపోవలసి వస్తుందని ఆయనకి తెలిసింది. అప్పుడు అతడి తార్కిక బుద్ధి విశ్వాసానికి గల శక్తికి లొంగింది. అతడు తన ఇప్పటిదాకా ఏం చేశాడో అంచనా వేసుకున్నాడు. ప్రస్తుతం ఏమిటో చూసుకున్నాడు. తన ఇంత గొప్ప గురువు అండదండలతో పెరగడం గురించి ఆలోచించి తాను ఎంత అదృష్టవంతుడో అర్థం చేసుకున్నాడు. ఈ సంఘటన దీనితో పాటు ఇలాంటి వందలాది అనుభవాలతో ప్రేమ అసలు తాత్పర్యం మన అభివృద్ధిపై ప్రభావం చూపిస్తూ ఆద్యంతం గొప్పగా మలచగల దాని స్వభావాన్ని బోలే అర్థం చేసుకోగలిగాడు. అలాగే నిస్వార్థ ప్రేమకు సాకార రూపంగా నిలిచిన తన గురువే తను దర్శిస్తున్న దైవం. ఇంతకు మించి మరో దేవుడిని చూడాలనే అభిలాష అతనిలో లేకపోయింది. స్వామి రామ తన ఉపన్యాసాల్లోనూ రచనల్లోనూ కూడా ప్రేమే జీవన దైవం అని పదే పదే ఉద్ఘాటించేవారు. ఈ ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న బాబాజీ స్వామీజీ జీవన దైవం. ఎవరైనా తన మీరు మిమ్మల్ని ప్రేమించుకోవట్లేదు మేడం. నిజమే మేడం, ప్రేమించుకోవట్లేదు. నిజం మేడం, నిజం. ఈ ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న బాబాజీ స్వామీజీ జీవన దైవం. ఎవరైనా తన గురువు గురించి అడిగితే ఆయన ఒకటే చెప్తారు, నా గురువే నా తల్లి, తండ్రి, స్నేహితుడు, మార్గదర్శి, గురువు సమస్తమును. మీ ఎదుట ఉన్న నా ఈ రూపం ఆయన మలిచిన శిల్పమే. ఆయన నాకు ప్రతిదీ ఇచ్చారు, కానీ నా నుండి ఒక గ్లాసుడు మంచినీళ్లు కూడా అడగలేదు. వారిని ఏ పేరుతో పిలవాలో నాకు తెలియదు. అందుకే నేను ఆయనను నా గురువు అంటుంటాను. స్వామీజీ సాధారణంగా భావోద్వేగానికి గురి కారు, కానీ సంభాషణలో భాగంగా ఎవరైనా స్వామీజీకి వారి గురువు గారిని గురించి గుర్తు చేస్తే ఆయన ఆ తర్వాత 1-2 వాక్యాలకి మించి చెప్పగలిగే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత ఆయన స్మృతి పథంలోకి జారిపోతారు. 1993లో యునైటెడ్ స్టేట్స్ ని ఆయన చివరిసారిగా సందర్శించిన సమయంలో స్వామీజీ అన్నారు, నా దగ్గర ఉన్నదల్లా నా గురువు నుంచి నేను అందుకున్న ప్రేమ బహుమతి ఒక్కటే. నేను నీకు అదే అందిస్తున్నాను. ఈ ప్రపంచానికి స్వామీజీ అందిస్తున్న ఈ బహుమతిని అర్థం చేసుకోవాలన్నా, అభినందించాలన్నా ముందుగా బోలేపై అంతటి అపురూపమైన ప్రేమని బాబాజీ వర్షించడానికి గల కారణం తెలుసుకోవాలి. ఇక్కడ చాప్టర్ 2 హిమాలయ సాధువు. ఎన్నో రకాల సంకల్పాలు, సాధనలు, శిక్షణలతో బోలే తన గురువు సాన్నిధ్యంలో పెరిగాడు. ఆయనతో కలిసి భారతదేశం అంతటా ప్రయాణించారు. నేపాల్, టిబెట్, సిక్కిం, భూటాన్, బంగ్లాదేశ్ లాంటి విదేశీ యాత్రలు చేసి వచ్చాడు. ఆయనతో కలిసి అధ్యయనం చేశాడు. ఆయన పర్యవేక్షణలో ఆధ్యాత్మిక సాధన చేశాడు. కానీ బోలేకి బాబాజీకి గల గొప్ప జ్ఞానం వల్లనో ఆధ్యాత్మిక శక్తుల వల్లనో సాన్నిహిత్యం కలగలేదు. బాబాజీకి బోలే పట్ల గల అసాధారణమైన ప్రేమతో పోల్చి చూసినప్పుడు బోలేకి ఈ ప్రాపంచిక ప్రేమలు బహు అల్పంగా కనిపించాయి. కానీ ఖజురహోలోని 64 యోగినుల ఆలయంలో దేవిమాత దర్శనం చేసుకున్న తర్వాత బోలేకి తన గురువు, తనకు మిఠాయి పెట్టే వృద్ధ సాధువు ఓ అద్భుతమైన వ్యక్తి అనే విషయాన్ని గుర్తించారు.
ఆ 64 యోగినుల ఆలయంలో దేవీమాత దర్శనం చేసుకున్న తర్వాత బోలేకి తన గురువు తనకు మిఠాయి పెట్టే బుద్ధ సాధువు ఓ అద్భుతమైన వ్యక్తి అనే విషయాన్ని గుర్తించారు. అసలు బాబాజీ ఎవరా అని ఆలోచించాడు బోలే. కానీ అప్పటికి ఇంకా చిన్నపిల్లవాడు కావడంతో అతడికి బాబాజీ ఆధ్యాత్మిక గాఢతని గ్రహించగలిగే శక్తి లేదు. మెల్లగా యవ్వనంలోకి ప్రవేశించడంతో బోలేకి తన గురువుకి అసాధారణమైన శక్తులు ఎన్నో ఉన్నాయని, అవి మామూలు మనిషి బుద్ధికి దాదాపుగా అనూహ్యమైనవని అవగతం చేసుకున్నాడు బోలే. ఉదాహరణకు ఒకరోజు బోలే బాబాజీ ఇద్దరు పర్వతాల మధ్య నడుస్తున్నారు. మేడం సౌండ్ ఏంటి మేడం? ఇప్పుడు వినపడుతుందా? ఫ్యాన్ మేడం. అదే అవునా, ఆపేస్తాను. ఓకే. మేడం మీకు ఉక్క వస్తుందేమో కదా మేడం, మరి ఏం చేస్తారు? ఉదాహరణకు ఓకే మేడం. ఉదాహరణకు ఒకరోజు బోలే బాబాజీ ఇద్దరు పర్వతాల మధ్య నడుస్తున్నారు. ఇంతలోనే పర్వతం వాలు మీదుగా హిమ సంపాతం అంటే అవలాంచి నేరుగా తమ వైపే దూసుకొస్తోంది. బాబాజీ తొందరగా పరిగెత్తండి బోలే అరిచాడు. ఎందుకు బాబాజీ అడిగారు. మీరు వినలేదా ఉరుములు శిలలు జారి పడుతున్న శబ్దం? మనం చచ్చి ఊరుకుంటాం అరిచాడు బోలే. చింతించకు బోలే, చావు ఇంకా రాలేదు. అలాంటప్పుడు ఈ జారిపడే పర్వత శిలలు మనకు హాని ఏం చేస్తాయి? అతడి గురువు ప్రశాంతంగా జవాబిచ్చాడు. ఈ మాటలు అంటూ ఆయన తన చేతిని పైకి లేవనెత్తి ఆగు అన్నారు. అవలాంచి ఆకస్మికంగా గాలి మధ్యలో నిశ్చలంగా నిలిచి ఉంది. గురూజీ బోలే ఆ ప్రమాదభరిత ప్రాంతాన్ని దాటి ముందుకు సాగిపోయారు. ఆవలాంచికి ఆవలి వైపు మార్గంలో గురూజీ వెనక్కి తిరిగి ఇహ నీ పని కానీ అన్నారు. వాళ్ళిద్దరూ అలా చూస్తుండగానే ఆవలాంచి పెద్ద హోరుతో వాళ్ళు కొన్ని క్షణాల ముందు నడిచి వచ్చిన మార్గాన్ని పూర్తిగా మూసేస్తూ పర్వతం మీద నుంచి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇలాంటి మరికొన్ని ప్రత్యక్ష అనుభవాలతో బోలేకి తన గురూజీకి ప్రకృతి శక్తులన్నీ స్నేహితులేనని, దైవంతో బాబాజీ విడదీయలేని బంధంతో ఉన్నారని అర్థమైంది. అబ్బా ఏ స్థితి కదా మేడం వీళ్ళకి. అబ్బా నాకంటే రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి దీన్ని. ఎస్ మేడం, అంటే రోమాలంతా నిక్కబొడుచుకుంటున్నాయంటే ఆ చైతన్యము మీ దగ్గర స్పర్శిస్తుంది అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చిన్ననాటి నుంచి ఆయన తనపై కురిపిస్తున్న నిస్వార్థమైన ప్రేమకు బోలే మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. తనలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన ఆ సాధువు పట్ల బోలే మనసులో గౌరవం పెల్లుబికింది. ఈ మార్మిక ఆత్మ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని బోలే తాపత్రయపడ్డాడు. బాబాజీ ఎక్కడ పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన గురువు ఎవరు, అంతటి ఉత్కృష్ట స్థితిని ఆయన ఎలా సాధించారు, ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలని ఆరాటం మొదలైంది బోలేకి. కానీ సాధువులు తమ పూర్వాశ్రమ జీవితంతో అనుబంధం వదిలివేస్తారు. సన్యాసం తీసుకున్నాక సాధువులకు ఇక వారి సొంత కుటుంబంతో గాని, వారు పుట్టిన చోటుతో గాని సంబంధ బాంధవ్యాలు ఉండవు. వారు గడిచిపోయిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాల్ని పూర్తిగా తుడిచిపెట్టేసి మనసుని నిర్మలమైన స్థితిలో ఉంచుకుంటారు. బోలేకి ఇది తెలుసు. కానీ ఈ మహనీయుని జన్మస్థలి గురించి, తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని బోలే మనసులో కలిగిన సంకల్పం ఎంతో దృఢంగా ఉంది. దానికి ఆయన గురువు దగ్గర నుంచి ఒకే ఒక సమాధానం వచ్చింది. అది కూడా పదే పదే అభ్యర్థించిన తర్వాత. బాబాజీ పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బోలే తన గురువు పుట్టు పూర్వోత్తరాల గురించి తన మనసులో వేధిస్తున్న ప్రశ్న పరంపరకి సమాధానాలు కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఆయన 1982, 1985 మధ్య కాలంలో ఆ పనిని వాయిదాల వారీగా ఎలా చేసుకొచ్చారో నాతో చెప్పారు. బాబాజీ మాటల సందర్భంలో అప్పుడప్పుడు చెప్పిన చిన్న చిన్న వాక్యాలతో పాటు స్వామి శివానంద, పాగల్ బాబా, ప్రిన్స్ స్వామి ఈ ముగ్గురు మహనీయుల నుంచి కూడా బోలే కావలసిన సమాచారం సేకరించాడు. ప్రిన్స్ స్వామిని బహవాల్ సన్యాసి అని కూడా అంటారు. స్వామి శివానంద బోలేకి శిష్య కోటిలో అన్న లాంటి వారు.
ఆయన ఓ అద్వితీయ స్థితిలో ఉన్న యోగి. ఆయన బాబాజీ గురించి వ్యక్తిగతంగా చాలా ముందు నుంచే తెలుసు. ఎందుకంటే ఆయన కూడా బాబాజీ లాగే మేదినీపూర్ లోనే జన్మించారు. అందుకే వారి కుటుంబానికి బాబాజీ కుటుంబం గురించి బాగా తెలుసు. కౌమార దశలో ఉన్న బోలేలో చెలరేగిన కుతూహలము బాబాజీ జన్మస్థలానికి వెళ్లేందుకు పురిగొల్పింది. మేదినీపూర్ అప్పటికి చిన్న గ్రామం నుంచి ఓ మోస్తరు పట్టణంగా మారిన స్వామి శివానంద బోలేకి వెళ్లాల్సిన చోటికి ఎలా చేరుకోవాలో చక్కగా వివరించారు. బోలేకి బాబాజీ పెరిగిన ఇంటిని కనుక్కోలేకపోయారు. కానీ అక్కడక్కడ 80 ఏళ్ల వయసులో ఉన్న 2 వృద్ధులు మహిళల్ని కలుసుకున్నాడు. వారికి బాబాజీ ఒక హిమాలయ సాధువుతో కలిసి వెళ్లిపోయిన రోజు గుర్తుంది. బోలే వారితోనూ అలాగే బాబాజీ తల్లిదండ్రుల గురించి తెలిసిన మరికొన్ని కుటుంబాలతోనూ కలిసి కొద్ది రోజులు గడిపారు. వాళ్ళంతా మంచి విద్యావంతులు, బాగా ధనికులును. బోలేకి గొప్ప ధార్మిక తేజస్సు కలిగిన కాళీమాత ఉపాసకులు కూడా కనిపించారు. బాబాజీ తల్లిదండ్రుల్ని ఆధ్యాత్మిక పథంలోకి తీసుకెళ్ళింది ఆ హిమాలయ నుంచి వచ్చిన సాధువే. ఆ సాధువే అతి పిన్న వయసులో ఉన్న బాబాజీకి కూడా దీక్ష ఇచ్చారు. బెంగాలీ బాబా ఉన్నత విద్యల్ని అభ్యసించారు. బ్రిటిష్ పాలనలో గొప్ప హోదాలో పనిచేసేవారు. ఆయనకి వివాహమైంది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆయన ఈ స్థితిలోనే ప్రపంచాన్ని వదిలిపెట్టి తన గురువు పాదాల చెంత ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. గురువు ఆయన్ని చిన్నమస్త అమ్మవారి ఆలయానికి తీసుకొని వెళ్లారు. ఈ చిన్నమస్త ఆలయము హిమాలయాల దగ్గర ఉందా మేడం? మీకేమైనా తెలుసా ఐడియా? అవునవును మేడం, అవును. చిన్నమస్తా అక్కడ ఉంది మేడం. హిమాలయాలు ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, అయోధ్యను లేకపోతే హిమాలయాలో ఉంది మేడం. అక్కడే ఆ ప్రాంతాల్లోనే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కువ చెప్తుంటాడు మేడం. ఆయన ఎవరు, తమిళనాడు గురువు ఒకరు ఒక ఆయన ఉన్నాడు చూడండి. అదే కుట్రాలం స్వామి, కుర్తాలం స్వామి. చిన్నమస్తాదేవి ఆయన అందరు దేవతలతోనూ మాట్లాడేవాడంట మేడం. నడిచే దైవము అని అంటారు ఆయన కూడా చాలా మటుకు. ఈయన ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నాడు ఒక స్వామి అని చెప్పాను కదా, ఈయన కూడా చిన్నమస్తా ఉపాసకుడు. ఈయన ఈ కుర్తాలంలో మరి ఆయన ఎవరో మౌన స్వామి అని ఉండేవాడంట మేడం. ఆయన ద్వారాగా ఆయన దీక్ష పొంది ఆయన దీక్షలన్నీ ఈయనకు వచ్చాయి అన్నట్టుగా ఆయన చెప్పుకున్నారు. ఏదో దేంట్లో విన్నాను నేను. మౌన స్వామిని తలుచుకోకుండా అసలు ఏది కూడా ప్రారంభం చేయడు ఆయన, ఏదే కానీ చెప్పేటప్పుడు ఆయన ప్రసంగాలు. ఆ తర్వాత ఏమైందో ఆ 2 మహిళలకు గాని మేదినీపూర్ లోని ఉన్న మరెవరికి గాని తెలియదు. ఆ తర్వాత తన గురువు జీవితంలో ఇంకా ఏమేం మార్మిక సత్యాలు దాగి ఉన్నాయో అన్నింటినీ ఒక్కొక్కటిగా వెలికి తీయడానికి బోలే నిర్ణయించుకున్నాడు. బోలేకి తన గురువు అస్సాం అడవుల్లో ఉన్న చిన్నమస్తాదేవి ఆలయంతో ఏదో ప్రత్యేకమైన, అస్సాంలో ఉందంట మేడం అది. అదే బోలేకి అదే అస్సాం అడవుల్లో ఉన్న చిన్నమస్తాదేవి ఆలయంలో ఏదో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నారని గుర్తొచ్చింది. ప్రస్తుతం బీహార్ లో ఉన్న ఆ దేవాలయంలో ఆ దేవతతో తన గురుదేవులకి ఉన్న అంత గాఢానుబంధం ఏమిటో మరింత బాగా తెలుసుకోవాలగలిగితే అది తనకెంతగానో ఉపయోగిస్తుందని భావించారు బోలే. ఆ ఆలోచన రావడమే తడవుగా గంగోత్రిలో నివసిస్తున్న తన గురుభాయి స్వామి శివానందతో మాట్లాడారు. బీహార్ లోని చిన్నమస్తాదేవి, ఇప్పుడు మళ్ళీ అది బీహార్ లేకి పోయింది అది చూడండి. బీహార్ లోని చిన్నమస్తాదేవి బాబాజీ తల్లిదండ్రులకి కులదైవం అని బోలేతో చెప్పారు స్వామి శివానంద. ఆ రోజుల్లో ఆ ఆలయం కీకారణ్య ప్రాంతంలో ఉండేది. రాత్రిళ్ళు పులులు లాంటి క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. కానీ ఇలాంటి సంఘటనలు ఏం జరుగుతున్నా బాబాజీ కుటుంబం మాత్రం ఆలయాన్ని తరచుగా దర్శిస్తూ ఉండేది. బాబాజీ గురువైన ఆ హిమాలయ సాధువు అక్కడ ఎక్కువ కాలం గడిపేవారు. చిన్నమస్తాదేవి అద్భుతమైన దేవత. సాంప్రదాయం ప్రకారం ఒక చేతిలో ఖడ్గాన్ని మరొక చేతిలో ఖండించబడి ఉన్న తన శిరస్సుని పట్టుకొని ఉన్న చిన్నమస్తా శివుని హృదయ స్థానంలో ఉంటుంది. దేవతకి ఇరువైపులా నిలబడి ఉన్న 2 దేవతలు ఆమె కంఠం నుంచి ఎగసి పడుతున్న రక్తధారల్ని త్రాగుతూ ఉంటారు. చిన్నమస్తా భక్తులకి ఆమె బంధరాహిత్యానికి, అహంకారంపై సాధించిన విజయానికి సాకార రూపం.
ఆమె ఉత్కృష్ట చైతన్యమైన శివుడనే సుస్థిరమైన భూమి మీద నిలబడి ఉంటుంది. జ్ఞాన ఖడ్గంతో ఆమె హేతువుకి తర్కానికి నిలవైన తన తలనే ఖండించుకుంది. ఆమె తన శిరస్సుని హృదయ స్థానానికి దిగువ స్థానంలో పట్టుకొని ఉండడం ద్వారా తెలివిపై విశ్వాసానిదే విజయమని తెలియజేస్తుంది. ఆమెకి ఇరువైపులా ఉన్న ఆ ఇద్దరు దేవతలు ప్రాపంచిక వినోదం, ఆధ్యాత్మిక స్వేచ్ఛకి ప్రతీకలు. వాటిని ఆమె తన నిరంతర జీవ విజ్ఞాన ప్రవాహానికి ప్రతీకగా కంఠం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రక్తధారతో పోషిస్తుంది. బీహార్లోని ఆ ఆలయం ఎన్నో శతాబ్దాలుగా యోగుల్ని, మర్మ సాధకుల్ని మహా అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. బాబాజీ సన్యసించింది అక్కడే. సన్యాస దీక్షలోకి వచ్చిన ఆయన తన పూర్వాశ్రమంతో బంధం తెంచుకున్నారు. అక్కడ నుంచి ఆయన సన్యాస నామధేయం బాబా ధరందాస్ అయింది. బాబాజీ ఎన్నో ఏళ్ల పాటు తన గురువుతో కలిసి ఉన్నారు. ధరందాస్ ఇన్నట్టు మేడం, నేను కూడా విన్నట్టున్నాను మేడం. ఈ పేరు ఏడో విన్నట్టున్నాను, మరి ఎక్కడో తెలియదు నాకు అని. ధరందాస్ అనేది అంటే సన్యాస దీక్ష వచ్చిన తన పూర్వాశ్రమం బంధం తెంచుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన సన్యాస నామధేయమో బాబా ధరందాస్ అంట. మొదటి పేరు అది కాదు మేడం, అది. బాబాజీ ఎన్నో ఏళ్ల పాటు తన గురువుతో కలిసి ఉన్నారు, ప్రయాణించారు. తరచుగా తన గురువుకి ఇష్టమైన టిబెట్ లోని కైలాస పర్వతాన్ని సందర్శించేవారు. శీతాకాలంలో వారు డార్జిలింగ్ కి వచ్చేవారు. దాన్ని తమ స్థావరంగా ఉపయోగించుకుంటూ వాళ్ళు హిమాలయ సామ్రాజ్యాలైన నేపాల్, సిక్కిం, భూటాన్ ప్రాంతాలన్నీ సందర్శిస్తూ ఉండేవారు. అయితే మీరు బాబాజీని ఎప్పుడైనా కలుసుకున్నారా అని అడిగాడు బోలే స్వామి శివానందని. దానికి గురుబాయి సమాధానమిస్తూ, ఈ సంగతి నువ్వే కనుక్కోవాలి మరి అన్నారు. బోలేకి తన గురువు తనని ప్రత్యక్షంగా కూర్చోబెట్టుకుని ఎప్పుడూ ఏదీ చెప్పరు కాబట్టి అనేక మార్గాల్లో తనకి కావలసిన సమాచారం రాబట్టాలని తెలుసు. అందుకే ఆయన్ని చిన్నమస్తాదేవి గురించి అడిగారు. నేను మేదినీపూర్ కి ఇటీవలే వెళ్ళి వచ్చాను. చిన్నమస్తాదేవి మా కులదేవత. నాకు ఆ తల్లి గురించి ఏమీ తెలియదు. ఆమె గురించి మీరే నాకు చెప్పగలరు. ఆ దేవత ఎవరు గురూజీ? ఆమె దయని నేను ఎలా సంపాదించగలను? ఆ మహా సాధకుల అడుగుజాడల్లో నడవడానికి నాకు మార్గం ఉపదేశించండి అని అడిగాడు బోలే. చిన్నమస్తాదేవి యోగులకు రక్షణనిస్తుంది. ఆమె యోగసిద్ధిని కలగజేస్తుంది. కానీ ఆమె నిన్ను, నీ శిరస్సుని అర్పించమంటుంది. నీ శరీరాన్ని, రక్తాన్ని తన అనుచరులకు అర్పించమంటుంది. అప్పుడు ఆమె నీకు అమరత్వాన్ని అనుగ్రహిస్తుంది. ఈ సాధనకి నీకు 2 జీవిత కాలాల సమయం తీసుకుంటుంది. బోలే విస్మయానికి అంతులేదు. తల తిరిగిపోతుంది. అతనికి బాబాజీ ఇంకా సాధనలోనే ఉన్నారా? సాధన మధ్యలో ఆయన మరణించి మళ్ళీ తిరిగి జన్మించారా? అయితే మేదినీపూర్ లో జన్మించిన వ్యక్తి ఈయన ఒకరేనా? ఒక జీవితంలో సాధనని మరొక జన్మలో కూడా కొనసాగించడం ఎలా సాధ్యం? ఈ విధంగా సగం పూర్తి చేసిన సాధనలో గత జన్మలో సాధన ఎక్కడ ఆగిందో గుర్తుంచుకుని తర్వాత జన్మలో ఇక్కడ నుంచి మిగతా సాధనని కొనసాగించడం సాధ్యపడుతుందా ఎవరికైనా? సాధన ముగిసిన తర్వాత వచ్చే అనుభవం, జ్ఞానం లేదా సిద్ధులు ఎలా ఉంటాయి? బోలే ఈ ప్రశ్నల్ని అడగడానికి ప్రయత్నించాడు. కానీ తన గురువు చుట్టూ ఆవరించుకుని ఉన్న మౌనం అనే కంచుకోటని బోలే సందేహాలు భేదించలేకపోయాయి. ఓ రోజు అకస్మాత్తుగా బాబాజీ బోలేకి పవిత్ర గయా క్షేత్రంలో పాల్గు నది తీరంలో గులకరాళ్ల గుట్ట మీద నివసించే సాధువు వద్దకు వెళ్ళమని చెప్పారు. హైందవ మత విశ్వాసం ప్రకారం ఈ నది అత్యంత పవిత్రమైనది. వర్షాకాలంలో తప్ప ఈ నదీ పరివాహ ప్రాంతంలో నీరు ఉండదు, పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. కానీ అక్కడ ఇసుకలో ఒక గొయ్యి తీస్తే కొన్ని నిమిషాల్లో త్రాగడానికి శుభ్రమైన మంచినీరు వస్తుంది. ఆ సాధువుకి అక్కడికి వచ్చినప్పుడు అతడి చేతిలో ఓ కమండలం గాని మరో కొల్లాయి బట్టలు గాని లేవు. గయ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికీ కూడా
ఆ మహాసాధువు ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. దూర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాన్ని సందర్శించి అక్కడికి వచ్చే యాత్రికుల వద్ద నుంచి ఆయన గులకరాళ్ళు, ఇటుక ముక్కలు సేకరించేవారు. వారితో ఆయన నదీ తీరంలో ఓ బుట్టలా పేర్చుకొని దాని మీద కూర్చొని శూన్యంలోకి చూస్తుండేవారు. మొదట్లో అతడిని చూసిన హుషారులు ఇతరులంతా అతడిని ఒక పిచ్చివాడిగా భావించేవారు. అందువల్లే అతడి గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ త్వరలోనే తమ భావన తప్పనే సంగతి వారికి అర్థమైంది. ఆ సాధువు చాలా నెమ్మదిగా శాంతంగా ఉండేవారు. తన కార్యకలాపాలన్నీ ఒక నిర్దిష్టమైన సమయానికి పూర్తి చేసుకునేవారు. ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆయన ఆ నది గర్భంలోకి వెళ్లి తన చేతులతో ఇసుకని త్రవ్వి గొయ్యిగా చేసేవారు. దానిలో నీరు నిండిన తర్వాత ఆ నీటిని సేవించి తిరిగి వచ్చి ఆ గుట్ట మీద కూర్చునేవారు. ఆయన గొయ్యి త్రవ్వక ముందు ఎవరైనా ఆయన భోజనం పెడితే ఆయన దాన్ని నేల మీద ఉంచేవారు. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనే భావన ఆయనకి ఉండేది కాదు. కుక్కలు, కాకులు లేదా ఇతర జీవులు ఏవైనా ఆ ఆహారం కోసం వచ్చి తినిపోతున్నా ఆయన పట్టించుకునేవారు కాదు. అందువల్ల ఆ సాధువు నీళ్ల కోసం గొయ్యి తీసి నీరు నిండడం కోసం వేచి ఉన్న సమయంలో భోజనం పెడితే ప్రయోజనం ఉంటుందని ప్రజలకి అర్థమైంది. ఎవరైనా ఎప్పుడైనా మంచి మాటలు చెప్పమని ప్రాధేయపడుతుంటే తప్ప సాధారణంగా ఆయన ఎప్పుడూ మౌనంగానే ఉండేవారు. అలాంటి అరుదైన సందర్భాల్లో ఆయన డూ 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 అనే ధ్వని చేస్తుండేవాడు. ఆయన గులకరాల మీద కూర్చుంటారు కాబట్టి అక్కడి ప్రజలు ఆయన్ని కంకరియా బాబా అంటే గులకరాల బాబా అని పిలిచేవారు. పిల్లలు ఆయన్ని పాగల్ బాబా అని పిలిచేవారు. బోలే ఈ సాధువుని కలిసి శిరస్సు వంచి భక్తి ప్రపత్తులతో ప్రణామం చేశాడు. కానీ ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. బోలే ఓపికగా కూర్చొని నిరీక్షించసాగాడు. మేడం టైం 1 hour అయిపోయినట్టుంది చూడండి. ఇంకా ఉంది, చెప్పండి మేడం. 1 hour ఆడయింది. ఇక్కడ కాదు, ఇక్కడ 50 నిమిషాలు అయింది. ఇంకా 10 నిమిషాలు ఉంది, చెప్పండి. కాదు మేడం, నాకు మీరు ఆన్ చేసిన టైం చూపిస్తుంది ఇక్కడ. నేను ఆన్ చేసింది అదే, కానీ నేను రికార్డ్ స్టార్ట్ చేసినప్పుడు కాదు కదా. ఓకే ఓకే ఓకే. చివరికి నడి రాత్రి వేళ ఇలా రా నాయనా అంటూ ఆ సాధువు పిలిచారు. బాబాజీ గురించి మాట్లాడుతూ ఆయన బోలేతో శ్రీ మహారాజ్జీ ప్రస్తుతం ఉన్న పవిత్ర భూభాగం ఏది అని అడిగారు. బోలే ఆశ్చర్యంతో అడిగాడు, మీకు మా గురుదేవులు తెలుసా స్వామి అని. ఎందుకు తెలియదు, ఈ భూమి మీద జరుగుతున్న విషయాలు గమనించే వారికి ఆయన గురించి తెలియకపోవడమా అన్నారు. బోలేకి సందేశం అందింది. ఆ సాధువు ముఖతః నేను ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఉందని నా గురువు భావించారన్నమాట. అప్పుడు ఆయన తన గురు భ్రాతల్ని బాబాజీ గురించి అడగడం, కానీ వాళ్ళందరికీ ఆయన మేదినీపూర్లో జన్మించడం, ఆ తర్వాత ఆయన తన గురు వర్యులతో కలిసి హిమాలయాలకు వెళ్ళడం, దారిలో చిన్నమస్తాదేవి ఆలయం వద్ద ఆగడం తప్ప మరే ఇతర విషయాలు తెలియలేదని ఆ సాధువుతో చెప్పాడు. నాకు ఆ పరమ గురువు గురించిన వివరాలు కావాలి. ఆయన ఎక్కడ నివసిస్తున్నారు, అసలు చిన్నమస్తాదేవి మర్మం ఏమిటి, మా గురువర్యుల గురించి తెలుసుకోవాలని ఆర్తిగా ఉంది అని అన్నాడు బోలే. సమయం ఆసన్నమైనప్పుడు బాబాజీ తానే స్వయంగా నీకు మీ పరమ గురువు గురించి చెప్తారు. ఆయన దగ్గరకు వెళ్ళడానికి సహాయపడతాడు కూడా. ఈ రాత్రి నీకు నేను చిన్నమస్తాదేవి గురించి, మీ గురువు గురించి చెప్తాను అన్నారు ఆయన. చిన్నమస్తా దశ మహావిద్యల్లో అంటే ఉత్కృష్టమైన తంత్ర సాధనలు మహావిద్యల్లో ఒకటి. అత్యంత కఠోరమైన దీక్షతో మహోన్నత స్థితికి చేరుకున్న యోగులు మాత్రమే పరమ జ్ఞానాన్ని ప్రసాదించే ఈ సాధన చేయడానికి సాహసిస్తారు. పైగా ఈ సాధనలోకి రావడానికి, తుది వరకు కొనసాగించడానికి మరణ భయం జయించిన సాహసికులే ఉద్యుక్తులవుతారు. ఈ అభ్యాసానికి మరణం ఒక ఆటంకం కానే కాదు, పైగా అది శివునిపై నిలబడిన దివ్యమాత చిన్నమస్తాదేవిని చేరుకునేందుకు తీసుకొని వెళ్లే అంతరంగ రహస్య మార్గం.
ఈ సాధన చేస్తూ ఉండగా మరణానికి సంబంధించిన 3 మార్గాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. సాధన మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. మొదటిది, మరణం సమీపించక మునిపే నువ్వు శరీరాన్ని స్వచ్ఛందంగా వదిలివేయాలి. జనన ప్రక్రియ ద్వారా వేరే శరీరాన్ని ధరించాలి. యోగ సాంప్రదాయంలో ఈ పద్ధతిని పరకాయ ప్రవేశం అని అంటారు. మరో విధానం మామూలుగా మరణించడం. సర్వ సమర్థుడు పరిపూర్ణ సాధువు నీకు ఈ రూపాంతరణ సమయంలో తోడుగా ఉంటారు. ప్రాకృతిక బలాన్ని పక్కకు తోసేస్తూ అతడు నీ లక్ష్యానికి నిన్ను చేరువగా తీసుకెళ్తాడు. నువ్వు తిరిగి ఎప్పుడు ఎక్కడ ఎవరికి జన్మించాలో నిర్ణయిస్తాడు. గర్భంలో ఉన్న సమయంలో 9వ మాసంలో నువ్వు నిద్రకి ప్రభావితుడివి కాకుండా నిరోధిస్తాడు. అతడు ఇంతకు ముందు జీవితంలో నువ్వు సాధించిన జ్ఞానాన్నంతా భద్రంగా దాచి ఉంచుతాడు. ఈ కొత్త శరీరంతో మెదడు పరిపక్వ స్థితికి చేరుకుంటున్న కొద్దీ అతడు నీ జ్ఞానాన్ని నీకు అందిస్తూ ఉంటాడు. ఈ దశ జరుగుతున్నంత కాలం నీ బదులు నీ గురువు సాధన చేస్తుంటాడు. సరైన సమయం రాగానే అతడు నీకు దీక్ష ఇస్తాడు. నువ్వు సాధన మొదలు పెడతావు. 3వ మార్గం ఏమిటంటే మరణానుభూతి గుండా ప్రయాణిస్తూ కూడా శారీరకంగా జీవించే ఉండడం. అజ్ఞానానికి సామాజిక మరణం భౌతిక మరణం కంటే కూడా ఎంతో బాధాకరమైనది. ఒకడి కీర్తి ప్రతిష్టలు నాశనమైనప్పుడు, సామాజికంగా అవమానాల పాలైనప్పుడు, ప్రేమిస్తున్న వారి చేతుల్లోనే అవమానం పొందినప్పుడు, ఉన్నట్టుండి ప్రజలు నీ గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు, నీది కాని స్వభావాన్ని నీదిగా ఆపాదించినప్పుడు కలిగే స్థితి మరణం. పాత స్వభావం అదృశ్యం కావడం, కొత్త రూపం కనిపించడం. ఇది నాకు కూడా అన్వయించుకుంటే బాగుంటదేమో మేడం. అవును మేడం. అంటే నీది కాని స్వభావాన్ని నీదిగా ఆపాదించినప్పుడు కలిగే మరణం నిజమే. బాబాజీ అత్యంత అరుదైన సిద్ధుల్లో ఒకరు. ఆయన ఆ దేవతలు ఐక్యమై జీవించిన సిద్ధులు, ఆయన చిరంజీవులు, ఆయన మృతుల్ని తిరిగి సజీవులుగా చేయగలిగిన మహానుభావులు. ఆయన తన గురుభ్రాత ప్రిన్స్ స్వామి భవాల్ సన్యాసిని అలాగే పునర్జీవితులను చేశారు. ఆ రాత్రంతా బోలే ఆ సాధువు దగ్గరే గడిపారు. బాబాజీ చిన్నమస్తాదేవి ఆలయంలో చిన్నమస్తా సాధన జరుగుతూ ఉండగా బాబాజీ గురువు ఆయనకు సన్యాసం ఇచ్చారని, ఆ సమయంలోనే బాబాజీ గతమంతటిని ఆయన యోగాగ్నిలో దగ్ధం చేశారని ఆ సాధువు బోలేకి చెప్పారు. సన్యాస ప్రక్రియలో భాగంగా ఆయన దహనానంతర క్రియలు కూడా జరిపారు. దాంతో ఆయన పూర్తిగా బాబా ధరందాస్ గా మారిపోయారు. ఆ తర్వాత నుంచి బాబాజీ తిరిగి వెనక్కి చూడలేదు. ఆయన ఎక్కువ భాగం డార్జిలింగ్ లో తన గురువు వద్దనే ఉండిపోయారు. అక్కడ నుండి ఆయన సిక్కిం వెళ్లారు. చివరగా టిబెట్ వెళ్లి తన గురువుతో పాటు అక్కడే చాలా కాలం ఉండిపోయారు. బోలే బాబాజీ వద్దకు తిరిగి వెళ్ళిన తర్వాత వెంటనే అడిగాడు, ఆ కంకరియా బాబా ఎవరు? ఇప్పుడు మీరు చదివే పేరు అయిపోయిందంటే లాస్ట్కి వస్తే ఆపేద్దాం మేడం. సరే మేడం. బోలే బాబాజీ వద్దకు తిరిగి వెళ్ళిన తర్వాత వెంటనే అడిగాడు, ఈ కంకరియా బాబా ఎవరు? ఆయనే నా పరమ గురువా? నాతో వేళాకోళం ఆడారా అని అడిగాడు. కంకరియా బాబా తన పరమ గురువుతో సమానమని అన్నారు బాబాజీ. చాలా కాలం క్రితం రామకృష్ణ పరమహంసకి దీక్షనిచ్చిన వారు సుప్రసిద్ధ యోగి శ్రీ తోతాపురి చిన్నమస్తాదేవి ఆలయంలో బాబాజీకి సన్యాస దీక్ష ఇస్తున్నప్పుడు తోతాపురి అక్కడే ఉన్నారు. దీక్ష ఇస్తున్నప్పుడు ఆయన బాబాజీ గురువు పక్కనే నిలబడి బాబా ధరందాస్ పేరుతో సన్యాస దీక్ష తీసుకున్న బాబాజీపై ఆశీస్సులు కురిపించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.